నా పేరు అర్జున్. అందరూ నన్ను ముద్దుగా అర్జు అని పిలుస్తారు. నా వయసు 29 సంవత్సరాలు. నేను బీటెక్ పూర్తి చేసి బెంగళూరులోని ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం సంపాదించాను. మొదటి నుంచే కష్టపడి పనిచేయడంతో కొన్నేళ్లలోనే మంచి స్థాయికి ఎదిగాను. సొంతంగా ఒక కారు కొనుక్కున్నాను. అలాగే విజయవాడలో లోన్ తీసుకుని ఒక మంచి అపార్ట్మెంట్లో ఫ్లాట్ కూడా కొనుగోలు చేశాను. ఇక నా జీవితం సెటిల్ అయిందని భావించిన మా కుటుంబ సభ్యులు నాకు పెళ్లి చేయాలని నిర్ణయించారు. నేను కూడా ఒక కండిషన్ పెట్టాను. అమ్మాయి ఎలా ఉన్నా పర్వాలేదు, కాని డబ్బు విషయంలో బాధ్యతగా ఉండాలి. అవసరం లేని ఖర్చులు చేసే మనస్తత్వం ఉండకూడదు. ఆ మాట ప్రకారమే మా వాళ్లు సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. చాలా సంబంధాలు చూసిన తర్వాత చివరికి నిఖిల అనే అమ్మాయి నాకు నచ్చింది. ఆమె వయసు 27 సంవత్సరాలు. తను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. మంచి ఉద్యోగం, మంచి జీతం. మొదటిసారి ఆమెను కలిసినప్పుడు ఆమె చాలా సింపుల్గా అనిపించింది. ఆమె ఖరీదైన వస్తువుల గురించి మాట్లాడలేదు. అవసరం లేని ఖర్చుల గురించి కూడా పెద్దగా ఆసక్తి చూపలేదు. ఒకసారి ఆమెతో కలిసి రెస్టారెంట్కు వెళ్లాను. అక్కడ కూడా అవసరమైనంత మాత్రమే ఆర్డర్ చేసింది. అది చూసి, ఈ అమ్మాయి నాకు బాగా సూట్ అవుతుంది అనుకున్నాను. కొంతకాలానికే మా ఎంగేజ్మెంట్, పెళ్లి కూడా జరిగిపోయాయి. పెళ్లి కూడా సింపుల్గా చేసుకోవాలని నిఖిలే చెప్పింది. అంత డబ్బు ఖర్చు చేసి గ్రాండ్గా చేయడం ఎందుకు? ఆ డబ్బును మన భవిష్యత్తు కోసం సేవ్ చేసుకుందాం. ఆ మాట విని నాకు చాలా సంతోషంగా అనిపించింది. నా భార్య నిజంగా డబ్బు విలువ తెలిసిన అమ్మాయి అని అనుకున్నాను. కాని పెళ్లి తర్వాత అసలు కథ మొదలైంది. హనీమూన్ కోసం నేను చాలా రోజుల నుంచి ఒక ప్లాన్ వేసుకున్నాను. పారిస్కు 2 వారాలు వెళ్లి మంచి మెమరీస్ క్రియేట్ చేసుకోవాలి అనుకున్నాను. అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. చివరగా నిఖిలతో మాట్లాడి టికెట్స్ బుక్ చేద్దామని అనుకున్నాను. నిఖిల, మన హనీమూన్ గురించి ఒక విషయానికి మాట్లాడాలి. చెప్పు. పారిస్కు వెళ్లాలని ప్లాన్ చేశాను. 2 వారాలు అక్కడ ఉండొచ్చు. ఆమె వెంటనే ఆశ్చర్యంగా చూసింది. పారిస్కి ఎందుకు అంత ఖర్చు? మన హనీమూన్ కదా. అదంతా అవసరమా? మనం వచ్చే సంవత్సరం కంపెనీ టూర్తో వెళ్ళొచ్చు. ఇప్పుడే అంత డబ్బు ఖర్చు చేయడం ఎందుకు? నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. అయితే ఏం చేద్దాం? 1 వారం అరకు వెళ్దాం. చాలా బాగుంటుంది. చివరికి ఆమె మాట విన్నాను. పారిస్ ప్లాన్ క్యాన్సిల్ చేసి అరకు ట్రిప్కి వెళ్ళాం. ట్రిప్ బాగానే జరిగింది. కానీ నా మనసులో మాత్రం ఒక చిన్న సందేహం మొదలైంది. ఇది పొదుపా? లేక అవసరమైన చోట కూడా ఖర్చు చేయకపోవడమా? కొద్ది రోజుల్లోనే నా అనుమానం నిజమని అర్థమైంది. ఇంట్లో ఏదైనా కొనాలన్నా, ఇది ఇప్పుడెందుకు? బయటకు వెళ్లాలన్నా, ఇంట్లోనే ఉండొచ్చు కదా. చిన్న చిన్న విషయాల్లో కూడా ఖర్చు విషయంలో ఆమె చాలా కఠినంగా ఉండేది. అంతేకాదు, నా అభిప్రాయాలను కూడా పట్టించుకోకుండా తన నిర్ణయాలే సరైనవని అనుకునేది. మెల్లగా మా మధ్య దూరం పెరిగింది. అలాంటి సమయంలో మా పక్క ఫ్లాట్లోకి ఒక కొత్త కుటుంబం వచ్చింది. వాళ్లలో మాధవి అనే 36 ఏళ్ల మహిళ కూడా ఉంది. ఆమె మా భార్యకు దూరపు బంధువు. మొదటిసారి ఆమెను మా ఇంట్లో చూసినప్పుడు నిఖిల పరిచయం చేసింది. ఈవిడ మా మాధవి పిన్ని. కొన్నాళ్లు ఇక్కడే ఉంటారు. మాధవి చాలా సరదాగా మాట్లాడే మనిషి. మొదటి పరిచయంలోనే అందరితో కలిసిపోయింది. కొన్ని రోజుల తర్వాత నేను ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంటే మాధవి బాల్కనీలో కూర్చుని పుస్తకం చదువుకుంటూ కనిపించింది. హాయ్ అర్జున్, ఇప్పుడే వచ్చావా? అవును పిన్ని. ఆమె నా ముఖం చూసి, ఏంటి? చాలా టెన్షన్లో ఉన్నట్టున్నావ్. నేను నవ్వుతూ, ఆఫీస్ టెన్షన్ అనుకున్నాను. కాని అసలు టెన్షన్ ఇంట్లో ఉందేమో అనిపిస్తోంది. ఆమె నవ్వింది. అంటే? నేను నా సమస్యలను ఆమెతో షేర్ చేసుకున్నాను. ఆమె కూడా తన జీవితంలో ఎదురైన కొన్ని ఇబ్బందులను నాతో పంచుకుంది. అలా మాట్లాడుకుంటూ ఉండటంతో మా మధ్య ఒక మంచి స్నేహం, నమ్మకం ఏర్పడింది. మాధవి నన్ను ఒక విషయానికి అర్థం చేసుకునేలా చేసింది. అర్జున్, భార్యాభర్తల మధ్య సమస్య వచ్చినప్పుడు బయట ఎవరో ఒకరితో ఎక్కువగా కలిసిపోవడం పరిష్కారం కాదు. ముందుగా మీ ఇద్దరూ కూర్చొని మాట్లాడుకోవాలి. ఆ మాట నాకు బాగా గుర్తుండిపోయింది. ఆ రాత్రి ఇంటికి వెళ్లి నిఖిలతో చాలాసేపు మాట్లాడాను. మన ఇద్దరం డబ్బు విషయంలో మాత్రమే కాదు, జీవితాన్ని చూసే విధానంలో కూడా చాలా తేడాగా ఉన్నాం. మనం ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. నిఖిల కూడా మొదటిసారి మౌనంగా నా మాట విన్నది. కొంతకాలం తర్వాత ఆమె తన తప్పులను అంగీకరించింది. నాకు పొదుపు అంటే భవిష్యత్తు గురించి భద్రత అనిపించేది. కానీ నీకు ఆనందంగా ఉండాల్సిన విషయాల్లో కూడా నేను అతిగా ఆలోచించాను. సారీ. ఆ మాట విని నాకు చాలా సంతోషంగా అనిపించింది. మాధవి ఇచ్చిన సలహా వల్ల మా దాంపత్య జీవితంలో మళ్లీ మార్పు మొదలైంది. అప్పుడే నాకు ఒక విషయానికి అర్థమైంది. పొదుపు మంచిదే,
కాని ప్రేమ, ఆనందం, సంబంధాల విషయంలో కూడా ప్రతిదీ లెక్కలతో చూసుకుంటే జీవితం అందంగా ఉండదు. ఆ రోజునుంచి నేను కూడా నిఖిలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. నిఖిల కూడా నా అభిప్రాయాలకు విలువ ఇవ్వడం మొదలుపెట్టింది. చివరికి నా జీవితంలో నేను పెట్టుకున్న పొదుపు చేసే అమ్మాయి కావాలి అనే కండిషన్ నాకు ఒక పెద్ద జీవిత పాఠంగా మారింది. డబ్బు సంపాదించడం కంటే మనతో ఉన్న మనుషులను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.